బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ఈ నెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. గత బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అటు అధికార పార్టీ ఆరోపించింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా 3 సార్లు మాత్రమే తెలంగాణ భవన్ లో సమావేశాలు నిర్వహించారు. 2 వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అటు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే ఈసారి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గలం ఏ రకంగా ఉండబోతుంది? అండ్ అదే విధంగా గతంలో అధికార పార్టీ కూడా కేవలం ఒకసారి వచ్చి మొహం చాటేశారంటూ కూడా అధికార పార్టీ అటు బీఆర్ఎస్ ని విమర్శిస్తూ వస్తుంది, కేసీఆర్ ని కూడా విమర్శించారు. సో వీటన్నిటి కూడా ఈ రోజు అయితే కేసీఆర్ కౌంటర్ ఇచ్చేయడానికి రెడీ అవుతున్నారనుకోవచ్చా? సునీత, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీకి రావడం అంటే చాలా అరుదుగా మారినటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 15 నెలలు కావస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. బడ్జెట్ సమావేశాలు లాస్ట్ టైం జరిగాయి, మొన్న శీతాకాల సమావేశాలు జరిగాయి. లాస్ట్ సారి అసలు రాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లాస్ట్ సారి ఒకసారి తొలి అంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి బడ్జెట్ సమావేశాల్లో వచ్చి అలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూడాలి. కేవలం 2-3 సార్లు మాత్రమే ఆయనకు అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత మొత్తం కూడా పార్టీ కార్యాలయం నందినగర్, అదేవిధంగా ఫామ్ హౌస్ మాత్రమే పరిమితమయ్యారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ అధినేత ఎదుర్కొంటున్నారు. అయితే మనం చూడాలి, మరొక వారం రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ పక్కాగా వస్తారు ఈసారి అన్నటువంటి చర్చ జరుగుతుంది పార్టీ నేతల్లో. ఎందుకంటే గతంలో బడ్జెట్ సమావేశాల టైంలో వచ్చారు, మళ్ళీ ఈసారి బడ్జెట్ సమావేశాల టైంలోనే వస్తారు. ఎందుకంటే ఈసారి రావడానికి చాలా అంశాలు ఉన్నాయి. 1 సంవత్సరం పాటు వెయిట్ చేశాను, ఈ ప్రభుత్వ పనితీరుని ఏడాది పాటు అబ్జర్వ్ చేశాను, అందుకనే నేను మాట్లాడడానికి వస్తున్నానని చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఎమ్మెల్సీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కాంగ్రెస్ అధికార పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి బీజేపీకే. అయితే బీఆర్ఎస్ ఒక్క సీట్లో కూడా పోటీ చేయని పరిస్థితి ఉంది. అదే సమయంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి దాంట్లో 8 మంది మృత్యువాత పడుతున్నటువంటి సందర్భాన్ని, అదేవిధంగా ఆనాడు నేను వద్దన్నటువంటి ప్రాజెక్ట్ ని ఈ ప్రభుత్వం కావాలని స్టార్ట్ చేసింది, ఇరుకున పడింది, చాలా ఇబ్బంది పడుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల విషయంలో ప్రధానంగా 6 సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీని చాలా సీరియస్ గా స్టార్ట్ చేసింది. కానీ అవేవి పూర్తిగా అమలు కావట్లేదు అన్నటువంటి ఆరోపణ కేసీఆర్ చేసే అవకాశం ఉంది. అంతా కూడా బడ్జెట్ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అడిగినప్పుడల్లా మైక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది స్పీకర్. ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్ఫుల్ పోస్ట్ ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీలో. కనుక కేసీఆర్ వస్తే నేను ఎప్పుడంటే అప్పుడు మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు. కానీ ఎందుకు రావట్లేడు, ఎందుకు పారిపోతున్నాడు అంటూ రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క గాని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి ఉదంతా ఉంది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ ఖచ్చితంగా హాజరవుతారన్న సమాచారం అయితే మనకు అందుతోంది. అది ఈ వారంలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ రోజు సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరై ఎప్పుడు డేట్ పెట్టుకోవాలి,
ఎన్ని రోజులు జరపాలి, ఈసారి ఎజెండాలో ఎలాంటి అంశాలు ఉండాలి అన్నటువంటి దాని మీద ఈ రోజు మధ్యాహ్నం జరిగేటువంటి కీలకమైనటువంటి కేబినెట్ సమావేశాల్లో నిర్ణయిస్తారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా బడ్జెట్ తో పాటు తాజా అంశాలు బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం కానీ ఎస్సీ కులగణనకు సంబంధించినటువంటి వాటిని బిల్లులు దాంట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని ఆమోదం తెలుపుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీసెంట్ గా తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లా చాలా అంశాలు కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడే అవకాశాలు ఉంటాయి కేసీఆర్. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో కులగణన నుంచి ప్రత్యేకించి మాట్లాడే అవకాశం ఉంది. ఒక మల్లన్న సస్పెండ్ జరిగింది, దాని తర్వాత కొన్ని బీసీ కులాలు కూడా గొంతెత్తుతున్నాయి, సరైనటువంటి సర్వే జరగలేదని చెప్పింది. ఏ రకంగా జరిగింది, రెండోసారి సర్వే కూడా అవకాశం ఇచ్చినా కూడా బీఆర్ఎస్ లోని చాలా మంది లీడర్లు కావచ్చు, చాలా కొంతమంది ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంకా కూడా కులగణనకు దూరంగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కూడా ఈ సమావేశాలను వాడుకునే అవకాశం ఉంటుంది. కేసీఆర్ కూడా ఈ కులగణన మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. గతంలో నేను ఒక్కరోజు ఏ రకంగా ప్రామాణికంగా చేశాను, అది ఏ రకంగా జనాలకు ఉపయోగపడింది, ఎంత శాండిటీతో చేశాననే విషయం కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ గాని కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే విషయంలో రేవంత్ రెడ్డి గాని ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు కూడా ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతారు. కనుక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు జరపాలి అని కూడా బీఎస్సీలో జరుపుతారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఎన్ని రోజులు జరపాలి, ఎప్పుడు జరపాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అన్ని విషయాలు కూడా జరిగే అవకాశం. అదేవిధంగా రాష్ట్రంలో అప్పులు నరేందర్, మరోపక్క చూస్తే కూడా మీరు చెప్తున్నట్లు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఆయన స్థానిక సంస్థల విషయానికి వస్తే కూడా అటు కేసీఆర్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈసారి అంటే ఎమ్మెల్యేలకు ఉన్న ఏదైతే సీట్ల విషయంలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఏదైతే బీఆర్ఎస్ కు వస్తుందో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ క్యాండిడేట్ ని ఫిక్స్ చేశారు, సిట్టింగ్ కే మళ్ళీ ఇచ్చారు. కాబట్టి అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకే ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇవ్వడం, దానికి సంబంధించిన రిజల్ట్ ఏ రకంగా వచ్చిందో చూసాము. సిట్టింగ్లకు ఇవ్వడం వల్ల వ్యతిరేకత ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఈసారి ఈ నామినేటెడ్ పదవికి కూడా సిట్టింగ్ కే ఇస్తున్నారు. దీన్ని ఏ రకంగా పార్టీ శ్రేణులు ఏమైనా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటిది, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిని ఎవరిని పెట్టాలన్న దాని మీద సజ్జన వజ్జన పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంది. 4వది దాని మీద కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది సిపిఐకి ఇవ్వాలా లేదంటే వీళ్ళే తీసుకోవాలి అన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఏదైనా కూడా సిట్టింగ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇవ్వాలా లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాలన్న దాని మీద కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాల్లో పార్టీ కోసం విధేయంగా పనిచేసినటువంటి వాళ్ళ మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. ఈ విషయాల్లో కూడా ఖచ్చితంగా కేబినెట్ సమావేశంలో అంతకంటే ముందే జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20వ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఈ మొత్తం 10వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీకి సంబంధించినటువంటిది. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించి అదే సమయంలో మనం కేసీఆర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కేసీఆర్ ఎస్పెషల్లీ 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీ మొత్తం ఆనాడు 2001 నుంచి ఈ రోజు వరకు పార్టీ ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితులు, దాని తర్వాత ఆనాడు ఉద్యమకాలం, దాని తర్వాత అధికారంలో ఉన్నటువంటి 9.5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ ఏడాదిన్నరగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అందుకని హైడ్రా ఇష్యూ కానీ, గోదావరికి సంబంధించినటువంటి ఇష్యూలు కానీ, అదేవిధంగా మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఇష్యూలో కానీ పోరాటాలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో కేసీఆర్ డైరెక్షన్ లో పెద్ద ఎత్తున కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు, ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఓవరాల్ గా ప్రధాన ప్రతిపక్ష హోదాలో బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా తక్కువగా వస్తుంది ప్రజల నుంచి. ఎందుకంటే మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని పరిస్థితి. అక్కడ బీజేపీ మాత్రం 2 సీట్లు గెలుచుకుంది ఎమ్మెల్సీలో. అది మొన్న ఎంపీ ఎలక్షన్స్ తీసుకుంటే ఎంపీలో గుండు సున్నా వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి 8 లోక్సభ స్థానాలు వచ్చాయి. అంటే ప్రజా పోరాటాల్లో కానీ ప్రజల్లో ఉన్నటువంటి విషయాల్లో ఎస్టాబ్లిష్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. కేసీఆర్ డైరెక్షన్ లో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా ఎక్కడున్నా ఆయన డైరెక్షన్ మాత్రం పనిచేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఒక సమయత ముందుతో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఈ బడ్జెట్ సమావేశాలు కేసీఆర్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఈసారి మాటలు తూటాలు తెలిసే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఆయన గట్టిగానే మాట్లాడతారనే సమాచారం ఉంది. ఎందుకోసం ఇంతకాలం 14 నెలల పాటు మౌనంగా ఉన్నానన్న విషయం చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా గతంలో
కేసీఆర్ హయాంలో 9.5 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి అనే విషయం కూడా చెప్పుకునే అవకాశం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.